క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ 2వ అధ్యాయంలో ప్రారంభపు వచనాలను నేను చదువుతున్నాను. ఈ ప్రారంభపు వచనాల్లో ఒక సున్నితమైన విషయాన్ని పౌలు తీతుతో మాట్లాడుతున్నాడు. వృద్ధులు ఎలాగుండాలో, వృద్ధ పురుషులైనా స్త్రీలైనా, ప్రత్యేకంగా సంఘములో వీరు పెద్దలు కనుక మరి అందరికీ మాదిరికరంగా ఉండాలి. వాస్తవంగా దాదాపుగా పెద్దలు వృద్ధులు అనేవారు ఎప్పుడూ గౌరవంగానే ఉంటారు. వారిని విమర్శించడం ఏమాత్రము తగనిది. ఎంతో ప్రేమగా బాధ్యతాయుతంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట కొందరి వలన సమస్యలు ఉన్నాయి కనుకే పౌలు తిమోతితో ఇలా మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో మనం చూస్తే, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండవలనని. పెద్దల్ని గౌరవించాలని, సన్మానించాలని, వారిని గణపరచాలని తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వృద్ధిని గద్దింపగా తండ్రిగా భావించి హెచ్చరిక చేయాలని, మరి అదే 5వ అధ్యాయంలో 19వ వచనంలో పెద్దలైన వారి మీద ఏదైనా నిందలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా అది నిజమో కాదో ఆలోచన చేయాలని, 2-3 సాక్షుల నోట అది స్థిరపరచబడినప్పుడే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, లేదా మరి సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా 23వ అధ్యాయం 2వ వచనంలో మరి తల్లిని తండ్రిని ఎలాగా గౌరవించాలో, వారి ఉపదేశాన్ని అంగీకరించాలని, లేదా ముదిమియందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని, లేదా 16వ అధ్యాయంలో మనం గమనిస్తే నెరిసిన వెంట్రుకలు అది ఆ కిరీటంతో సమానమని, ఏ ఇంటైతే వృద్ధులు ఉంటారో ఆ ఇల్లు దీవించబడుతుందని, ఇలాగ పెద్దల గురించి వృద్ధుల గురించి ఇతరులకు హెచ్చరికలు ఎన్నో చూస్తాం. కానీ పెద్దలకు కూడా హెచ్చరిక నిజంగా బైబిల్ అన్ని విషయాలు మాట్లాడింది. ఇందుని బట్టి సంతోషం. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో పెద్దలు ఉన్నారు అంటే అది ఆశీర్వాదకరం. లేవనెత్తబడుతున్న ప్రతి సమస్యకు వారు పరిష్కారం. వారిని పట్టే తక్కిన కుటుంబాలు ఆ పెద్దలు ఉన్నారు కనుక సర్దుకుపోతూ ఉంటారు. కొన్ని సమస్యలకు వారు పరిష్కారం చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట కొంతమంది ఉంటారు పెద్దలు వృద్ధులు, వారి ద్వారా కుటుంబాల మధ్యలో తీవ్రమైనటువంటి కలవరాలు, కలతలు, ఇటువంటి క్యారెక్టర్స్ కూడా లేదని చెప్పలేం, అక్కడక్కడ కనపడతాయి. కనుక సంఘములో ప్రాముఖ్యముగా పెద్దలైన వారికి ఇది హెచ్చరిక. మీరు గమనించండి, ఆ విధంగా వాళ్ళు అన్ని విషయంలో సుఖముగా సౌఖ్యంగా ఉండకూడదని బైబిల్ చెప్పట్లేదు. కానీ అన్నిట్లో మితమైనటువంటి అనుభవం గలవారిగా, ఎందుకంటే అది కూడా ఒక మాదిరి, చూస్తున్న వారికి మాదిరి. స్వస్థత బుద్ధి ఎందుకు రాశారు అంటే కింది వచనాలు మనం చూస్తాం కదా, వృద్ధ స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు కొండగత్తెలు అంటాడు 3వ వచనంలో. అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మరి కాకుండా ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని, అంటే చాడీలు చెప్పటం. ఒకవేళ కుమారుడు డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత కోడలి మీద చాడీ చెప్పటం, లేదా కూతురికి అల్లుడి మీద చాడీలు చెప్పటం, లేదా ఇలాగ భర్తకు పిల్లల మీద చాడీలు చెప్పటం. ఏ విధము చేతనైనా విశ్వాసుల గృహాల్లో ఉన్న పెద్దల జీవితాల్లో చాడీలు అనేది ఉండకూడదు, సనుగు గొనుగులు అనేది ఉండకూడదు. ఇది అసహ్యమైంది దేవునికి. పిల్లలు కుమారులు తప్పు చేసినప్పుడు గద్దించేటువంటి అధికారం వారికి ఉంది. వారు గద్దించగలుగుతారు, బుద్ధి చెప్పగలుగుతారు. కానీ చాడీలు చెప్పడం ద్వారా కుటుంబాల్లో మరింత కలహాలు, గొడవలు పెరిగే అవకాశం ఉంది. మరి వృద్ధ పురుషులకు ఒక మంచి మాదిరి నేను చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో 25వ వచనంలో, యెరూషలేమునందు సమూయేలు అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. చూడండి, ఇక్కడ సమూయేలు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతడు నీతిమంతుడుగా, భక్తిపరుడుగా, దేవుని మందిరంలో నిత్యము ప్రార్థనలు చేసేవానిగా, ఇజ్రాయేళ్ల విమోచన కొరకు కనిపెట్టేవాడిగా, క్రీస్తును కల్లారా చూచినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానం పొందినవానిగా, అంతవరకు మరణమే చూడవన్న వాగ్దానం పొందినవానిగా, ఇన్ని గుణగణాలు, ఇన్ని క్వాలిటీస్ ఇతని జీవితంలో మనం చూస్తున్నాం.
ఎక్కువగా ఇతని గురించి రాయబడకపోయినా ఇతను ఒక పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, ఒక ప్రవక్తగా, మరి ఒక కుటుంబమో లేదా కొంతమంది ప్రజల కోసం కాదు, యావత్ ఇజ్రాయిల్ అందరి విమోచన కొరకు, అంటే యెహోవా మహిమ బయలుపరచబడని యెషయా ఇలా ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని, అలాంటి ప్రవచనాలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని బాగా ధ్యానించి క్రీస్తు కొరకు, ప్రజల విమోచన కొరకు ఎదురు చూస్తుండేవాడు. అదే సమయంలో స్త్రీలు కూడా ఒకవేళ భర్త చనిపోయినా లేదా వృద్ధాప్యంలో ఉన్నా ఇంటనే ఉండి మాకు ఏది చేత కాదు, మేమేమి చేయలేమనాల్సిన అవసరం లేదు. సంఘంలో వృద్ధ స్త్రీల పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. వారు ఎందుకంటే తల్లులు. ఇప్పుడు ఒక తల్లి గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు కదా, పౌలు ఎంత పెద్దవాడు, రూఫస్ తల్లి నాకు కూడా తల్లి అంటాడు. ఇలాగా సంఘంలో తల్లులు అవసరం. దివారాత్రులు ప్రార్థించడానికి, సంఘం అనే పిల్లల కొరకు రేయింబగళ్ళు చేతులెత్తి దేవుని దగ్గర మొరపెట్టేదానికి, కన్నీరు గార్చేటువంటి విజ్ఞాపన చేసేటువంటి తల్లులు అవసరం. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలు పెనుయలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెండితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. 84 సంవత్సరాలు ఒక విధవరాలు, చాలా యంగ్ ఏజ్లో భర్త చనిపోయాడు, పిల్లలు ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆ వయసులో కూడా ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తూ నిత్యము సేవ జరిగిస్తుంది, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా. ఈమె నిరీక్షణ ఏంటి? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుంది. అంటే క్రీస్తు రాబోతున్నాడని, విమోచకు రాబోతున్నాడని అలా కనిపెట్టి వారందరితో ఈమె మాట్లాడుతుంది. అంటే సువార్తను ప్రకటిస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవసిస్తుంది. కనుక కాస్త వయసులో తగ్గిపోయినటువంటి తల్లులు మీరేమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆత్మకు వయసుకు సంబంధం లేదు, అభిషేకానికి వయసుకు సంబంధం లేదు. మీరు ఏమైనా చేయగలుగుతారు, ప్రార్థించగలుగుతారు, విజ్ఞాపన చేయగలుగుతారు. సంఘంలో ఒక మంచి తల్లిగా స్థానంలో అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా కొనసాగలుగుతారు. ఈమె చూడండి, తన సాక్ష్యాన్ని తను కాపాడుకుంటూ ఆ వయసులో కూడా రైంబౌళ్ళు దేవుని మందిరంలో సేవ కొనసాగిస్తుంది. వయస్సు అనేది మన దృష్టిలో మ్యాటర్గా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టికి అది ఏమాత్రమూ గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. పౌలు తిమోతితో మాట్లాడినప్పుడు, యవనస్తుడా నీ యవనచల నుంచి పారిపోమ్మని, పాపం నుంచి దూరంగా పారిపోమ్మని, నీ యవనమును బట్టి యవని చేత తృణీకరించబడొద్దని. ఇది సబబే. కానీ 99 ఏండ్ల అబ్రాహాముతో దేవుడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ సమయంలో నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను స్వస్థపరుస్తాను, నువ్వు భయపడొద్దు, దీర్ఘాయుష్ ఇస్తాను, ఇది మంచిది. కానీ 99 సంవత్సరాల వయసులో నిందారహితుడిగా నా సన్నిధిలో నువ్వు జీవించు, అప్పుడు నా నిబంధన నీతో స్థిరపరుస్తాను, నేను ఆస్వాదిస్తాను. 99 ఏళ్ళ అబ్రహాము ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు? శరీరానుసారంగా ఆలోచిస్తే కొడతాడా, తిడతాడా, ద్వేషిస్తాడా, పాపం చేస్తాడా? తన వయసు ఏంటి? అయితే దేవుని యొక్క నీతి చూడండి, హృదయం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కనుక ఆ వయసులో కూడా నిందారహితంగా జీవించమని కోరుతున్నాడు. ఇవ్వబోతున్న ఆశీర్వాదం అంత గొప్పది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు గురించి కూడా ఇది రాశారు. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో నడిచినవాడు అని. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, వృద్ధులారా, యేసుక్రీస్తు నామములో మీకు చేతులు జోడించి నమస్కరించి నేను మీతో మాట్లాడుతున్నాను. లేఖనానుసారంగా స్త్రీలైనా పురుషులైనా కొండెములు చెప్పేవారుగా కాకుండా అన్ని విషయంలో మితానుభవం కలిగి ఉండి, మరి కుటుంబాలకే కాదు సంఘమంతటికి కూడా మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా వాక్యంలో సెలవిస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఒక నిందారహితమైన జీవితం జీవిస్తున్నప్పుడు కేవలం కుటుంబానికే కాదు, మీ యొక్క పిల్లలకు, మీ తరతరములకు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. దేవుడు మీకు ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను కలగజేయునుగాక, మీకు మంచి వసతి కలగజేయునుగాక, మీ కుటుంబాల్లో మీ పిల్లలకు మంచి మనసు ఇచ్చి మీ పట్ల ఆ మంచి జాగ్రత్తలు తీసుకునేట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. లేఖనానుసారంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదకరంగా నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నా. నిజముగా మరి గృహములలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు,
మరి ముఖ్యంగా సంఘములో ఉన్న విశ్వాసులలో ఉన్న పెద్దలు, మరి స్త్రీలైన పురుషులైన వాక్యానుసారంగా అన్నిట్లో మితానుభవం కలిగిన వారై, ప్రేమ కలిగి, స్వస్థత బుద్ధి కలిగి, మరి విశ్వాసం కలిగి, ఏ లోపము లేని వారిగా అనేకులకు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా కొనసాగుటకు, మరి వృద్ధ స్త్రీలు కూడా ప్రభువా చాడీలు చెప్పేవారుగా లేకుండా ప్రతి విషయంలో ప్రవర్తనలో మాదిరిగా ఉండి భయభక్తులు కలిగి దేవుని సేవిస్తూ ముందుకు సాగునట్లుగా మా ముందుంచిన ఉదాహరణల ద్వారా వృద్ధులు ఎవరైతే వాక్యం వింటున్నారో వారు ధైర్యపరచబడి, బలపరచబడి లేఖనానుసారంగా ముందుకు సాగేందుకు, అదే సమయంలో ఎవరి బిడ్డలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల బహు జాగ్రత్త కలిగి నెరసిన వెంట్రుకలు కలవారు ఉండటం ఆశీర్వాదకరమని, వారి పట్ల బహు జాగ్రత్తగా ప్రవర్తించడానికి భయభక్తులు కలిగి సహాయం చేయమని మరొక మారు నీ కృపగల హస్తాలకు వాక్యం వింటున్న బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసునాథ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.